హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ లైనప్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం వీకెండ్ రైడ్ సక్సెస్ అయింది కదా, అందుకే మళ్ళీ ఇంకో వీకెండ్ రైడ్ అయితే వేసాను. వీకెండ్ రైడ్ ప్లాన్ చేస్తే ఈసారి లైనప్ అయితే చాలా బాగుంది అనమాట. ప్రజెంట్ అయితే ఒక 5 బైక్స్ వచ్చినాయి, మ్యాక్సిమం ఇంకో 4 బైక్స్ యాడ్ అవుతాయి. ఇంకా ఇవాళ వచ్చి మనం అయితే ఏడుపాయలు నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది కదా, సో అట్లా వెళ్ళి కొద్దిసేపు అలా చిల్ అయ్యి వద్దాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ అయిపోతాం. మన కొత్త రైడర్స్ అనమాట. జునుద్ బైన్ అయితే లాస్ట్ టైం మీరు బైక్ రివ్యూ అయితే ఇచ్చాడు కదా, అతను సురేష్ అన్న, పృథ్వీ అన్న, అతను అన్న పేరు తెలీదు, అన్న కూడా వచ్చారు. అందరు కొత్తగా యాడ్ అయ్యారనమాట నిన్న సడన్గా. ఇంకా సందీప్ అన్న అయితే రావాల్సింది. సందీప్ అన్న చాలా లేట్ అయ్యాడు, వాళ్ళ ఫ్రెండ్ లేట్ చేశాడంట. సో సందీప్ అన్న వచ్చాక ఇంకైతే మేమైతే రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే క్లైమేట్ మొత్తం 8 బైక్స్ అయితే వచ్చింది. క్లైమేట్ కూడా సూపర్ ఉంది. మన వాళ్ళందరూ బయలుదేరారు. హైటెక్ సిటీలో వర్షం పడుతుందండి. అసలు అయితే ఇక్కడెక్కడ వర్షం పడుతుందని మాకు భయం వేసింది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుడి వల్ల పడలేదు, వర్షం అయితే పడట్లేదు. వర్షం పడితే నరకం కనబడేది. ఎంతమంది రైడర్స్ అంటే అంతమంది రైడర్స్ వస్తున్నారు. ఏంటి ఒక్కొక్క గ్రూపు, కేటీఎం గ్రూప్ వచ్చింది, హాలిడే వచ్చిన గ్రూపు, రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూపు, చాలా ఉన్నాయి. మందే మిక్స్డ్ ఉంది. సగం రాయల్ ఎన్ఫీల్డ్, సగం హిమాలయన్, ఎస్డి అడ్వెంచర్, ఒకటి ఎఫ్జెడ్ బైక్. లైనప్ అయితే సూపర్ ఉంది కదా, ఇవన్నీ మనలే. ఇవాళ లైనప్ అయితే సూపర్ ఉందని చెప్పాను కదా. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ అయ్యాం. ఇంకొకరు వస్తున్నారు 9 బైక్స్, మిక్స్డ్ బైక్స్. మిక్స్డ్ బైక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇవాళ. ఎవరికి ట్రాఫిక్ లేదు, ఏం లేదు. చాలా బాగుంది అనమాట. మ్యాక్సిమం ఎస్డి అడ్వెంచర్స్ 3 అన్నీ ఒకటే కలరు. ఒక మన జునుద్ భయ్య తప్ప, ఆ భయ్య తప్ప మిగతా అందరిది బ్లాక్లే. ఇంకా 2-3 రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చినాయి. ఒక మీటిఆర్, ఒక క్లాసికే, రీబాన్ క్లాసిక్ వచ్చింది. ఇంకోటి ఏది, 2 రాయల్ ఎన్ఫీల్డ్, ఒక ఎఫ్జెడ్. మిగతా 5 ఎస్డి అడ్వెంచర్స్. చీరతపల్లి కార్నర్స్ बढ़िया. అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. అందరికీ రైడ్ అయితే ఫస్ట్ అయితే మా గ్యాంగ్ మెంబర్స్ అందరికీ నచ్చుద్ది అనుకున్నా. ఇది మేము సరదాగా అనుకున్నాం అనమాట. నేను సందీప్ అన్న వెళ్దాము ఎక్కడికైనా, రేపు పొద్దున్న రైడ్కి వెళ్దాం అనుకున్నాం. కానీ జస్ట్ గ్రూప్లో మెసేజ్ చేయగానే మా గ్రూప్లో మొత్తం అందరూ వస్తున్నారు. సో ఇంతదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఒక 9 బైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఒక 4-5 బైక్లు ఎక్స్పెక్ట్ చేసాం, కానీ 9 బైక్లు వచ్చినాయి. 9 అబ్బా, మంచి బండి అబ్బా అదైతే. D900 ఏం వెళ్తుంది. దుమ్ముడు ఎంత సోలో వచ్చినట్టున్నాడు. సోలో రైడ్కి వచ్చినట్టున్నాడు అన్న. అయితే బండి మాత్రం ఏదో తీసుకులేదు. ఇదేం బండి కానీ ఇందాక వెళ్ళి రాయల్ హాలిడే వచ్చిన బండ్లు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. హాలిడే వచ్చిన బైక్ అయితే ఈ ఏరియాలో మెల్లగా వెళ్తామే బెటరు. ఎందుకంటే కోతులు బాగా రోడ్డు మీదకి వచ్చేస్తాయి అనమాట ఫుడ్ కోసం.
వీటిలో ఏంటంటే మనం అలవాటు తప్పించారు. వాటి ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ దాన్ని ప్రిపేర్ చేసుకోవడం తప్పించారు మన వాళ్ళు. అందరు కార్లో వెళ్ళిన వాళ్ళందరూ ఇక్కడ ఫీడ్ చేస్తుంటారు కదా, దానివల్ల ఇంక వీటికి అలవాటు పడిపోయినాయి, ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఒక మీటిఆర్, ఇదిగో రెడ్ కలర్ మీటిఆర్. దీని ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంది. ఏది పెట్టించాడు అన్న, ఎగ్జాస్ట్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎగ్జాస్ట్ అయితే రోడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. రిటర్న్లో ఎలా ఉంటుందేమో కానీ ఎండ ఇప్పుడు మాత్రం సూపర్ ఉంది. ఊరు ఎంత బాగుంది. క్లైమేట్ బాగుండటం వల్ల ఊరు కూడా బాగుందన్నమాట. మంచి పొలాలు సూపర్గా ఉంది. క్లైమేట్ కూడా అక్కడ క్లౌడీగా ఉంది కదా, చాలా బాగుందన్నమాట. ఇంకా మా దాకా వచ్చి 19 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు కూడా చాలా బాగుంది. మంచి ఫీలింగ్ ఉంది ఈసారి అయితే. లాస్ట్ టైం నేను లాస్ట్ వీకెండ్ వచ్చి అనంతగిరి హిల్స్ వెళ్ళాం కానీ అంత అనిపించలేదు, కానీ ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది. ఇది కింద ఉండదు అక్కడ ఇదివరకు, ఇక్కడ పెట్టామని కరెక్ట్గా. ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ ఇక్కడ పెట్టా. అమ్మ ఇక్కడ రబ్బర్ అతికిపోయింది దీనికి. మొన్న వేడికి అనుకుంటా ఇక్కడ అతికిపోయింది రబ్బరు. ఇక్కడ పెట్టా, ఇది బాగానే ఉంది అనుకుంటున్నాను నేనైతే. బాగానే ఉంది అనుకుంటున్నాను. ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. 8 o'clock చూపిస్తుంది. పర్వాలేదు, మనం 8 అన్నా 8 అయినా 9 అయినా పర్వాలేదు. మనకి వాళ్ళంతా సెలవే కాబట్టి మనకి ఏదున్నా పర్వాలేదు. మెయిన్లీ ఏంటంటే ట్రాఫిక్ లేదు. ట్రాఫిక్ ఉంటే చిరాకు వచ్చేది, కానీ ట్రాఫిక్ లేదు కాబట్టి బాగుంది. స్ట్రైట్ రోడ్. మన వాళ్ళందరూ 4 ఇండికేటర్స్ ఆన్ చేశారు. ఇచ్చిపడి నొక్కుతున్నారు ఈసారి అయితే. ఇవాళ राइड అయితే సూపర్ ఉందన్నమాట. లైనప్ అయితే कैसा है भैया? लाइनअप कैसा है? सेक्सी है. रोड भी तो बहुत ही सेक्सी था. इट वाज रियली ऑसम राइड. और फॉरेस्ट एरिया भी बहुत सेक्सी था. यू शुड चेक आउट द बाइक्स नाउ. మొత్తం లైన్ గా ఎస్డీలు ఉన్నాయి. कितना है भाई एसडी वाला? 1 2 3 4 5 एसडी एडवेंचर. 5 एसडी एडवेंचर ఉన్నాయి. ఇది వైట్, ఇది ఒక్కడే యూనిక్. थोड़ा यूनिक दिख रहा है. मेरा बाइक हमेशा यूनिक रहेगा. వైట్ మొత్తం అన్ని బ్లాక్ है. ब्लैक फुल्ली लोडेड. फुल्ली लोडेड आने वाला है. आने वाला नेक्स्ट फुल्ली लोडेड राइड करेंगे. दिस वन इज अ फुल्ली लोडेड वन. ये नादी जेरिकेन्स, थोड़ा जेरिकेन्स लगा है. हां, बहुत ही मस्कुलर लग रहा है. మూడు రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకొక యూనిక్ బైక్ ఎఫ్జెడ్. అన్న నువ్వు కనిపిస్తారు ఇట్లా అన్న. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అన్న రైడ్ లేసారు కానీ యూట్యూబ్లో వీడియోలు మాత్రం అప్లోడ్ చేయడం, మళ్ళీ అన్నీ కొంటాడు. యూట్యూబ్ టైం మొత్తం గోప్రోలు, ఏంటన్నా గింబల్లు, ఫోన్లు అన్నీ కొంటాడు, కెమెరాలు అన్నీ కొంటాడు, కానీ యూట్యూబ్లో వీడియో మాత్రం అప్లోడ్ చేయడం. అదే అన్నలో యూనిక్నెస్. అదే కమింగ్ సూన్. అది ఎప్పుడు చూడే. ఎఫ్జెడ్ అన్న, ఇది ఎఫ్జెడ్ ఎక్స్ వేరేనా? ఆల్ ద బైక్స్ వుడ్ కమ్ అండ్ ఐ విల్ బి స్టాండింగ్. స్కామ్లర్ ఒక్కసారి ఇది చూడాలి. రాయల్ ఎన్ఫీల్డ్ స్కామ్లర్ అయితే ఎలా ఉందో. అంటే ఇప్పుడు హిమాలయన్కి మామూలు బైక్కి దేనికి డిఫరెన్స్, ఇది మధ్యలో మోడల్లో ఉంటుంది స్కామ్లర్ అనేది. ఆయన అన్నది ఈ బైక్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి వచ్చేసాం, దగ్గరికి వచ్చాను. ఇంకా 1 కిలోమీటర్ ఉంది అంతే. మనకి 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మనం ఏడుపాయలు అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం. టెంపుల్ దగ్గర రీచ్ అయ్యి అక్కడ వాటర్ ఉంటే కొంచెంసేపు అలా ఆడుకుని
కొంచెం అలా ఫొటోస్ దిగేసి అందరం కూర్చొని మాట్లాడుకొని నెక్స్ట్ ఇక్కడ మనం వెళ్ళే దగ్గర నర్సాపూర్ ఉంటుంది. నర్సాపూర్ ఫారెస్ట్ దగ్గర కొంచెం కూర్చోవచ్చు, అక్కడ ఫారెస్ట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. సో అది కూర్చొని అలా టైంపాస్ చేసేసి మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోతాం. టైం వచ్చేసి 8 అవుతుంది. మ్యాక్సిమం మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోతే ప్లాన్ చేస్తాం. మోడల్ వినోద్ భయ్య మోడల్. अच्छा नहीं ट्राई करो ना सारा. ఇది జస్ట్ మనకి రెయిన్ వాటర్ అంట. ఇంకా అయితే డ్యామ్ అయితే వదలలేదు. డ్యామ్ వదిలితే ఇంకా మంచిగా వాటర్ ఫ్లోటింగ్ అయితే ఉంటుందంట. ఇది ఓన్లీ రెయిన్ వాటర్ ఇంకా పర్వాలేదు. మీరు ఒక నెక్స్ట్ మంత్ వస్తే ఇంకా మీకు వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. క్లైమేట్, ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బాగుందో వీడియోలో, మస్తు ఉంది అది. ఇది చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఇదంతా ఎంతో ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది. కిందకి దిగైతే ఆడుకోవచ్చు, ఇక్కడైతే దిగుతానికి ఉండదు. అక్కడ ఆడుతున్నారు కదా, అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు మనం వాటర్తో కావాలంటే. కానీ అంత నీట్నెస్ లేదు ఇక్కడ, అంత డర్టీగా ఉంది. అంటే క్రౌడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకొక నెక్స్ట్ మంత్ అయితే ఇంకా క్రౌడ్ కూడా స్టార్ట్ అవుద్ది. వాటర్ వస్తాయి కదా, క్రౌడ్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాళ్ళు బాగా స్లిప్ అవుతున్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ అయిందా తలకాయ వెళ్ళిపోతుంది. సో ఎలా ఉందనిపించింది నాకైతే రైడ్? చాలా ఆసమ్ అబ్బా, అవసరమా? గ్రూప్ రైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్. ఇవాళ టీమ్ మీటప్ అవుతాం చాలా బాగుంది. ఇవాళ అందరూ గ్యాదరింగ్ కానీ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అంతే. చూడాలి ఎట్లా ఉంటుంది, ఏ ఫారెస్ట్ ఏం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాటర్ కూడా చూస్తాం. ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఫారెస్ట్ ఉంది కదా, ఫారెస్ట్లో అలా కూర్చొని కొంచెంసేపు అందరూ టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం. ఏది ఫిక్స్ కాదు, చూడాలి. నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఎండాగా మెట్ట మధ్యాహ్నం ట్రెక్కింగ్ ఏంటో కానీ 500 మీటర్స్ ఉంటాయి ఇట్లా అడ్డ రోడ్లో వెళ్తే వాచ్ టవర్కి.
ఈ రోడ్డే ఫైనల్ చేసాం. వాచ్లో టైం చూసుకోవాలి. వాచ్లో టైం చూసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. ఇదేంటన్నా ఇంత నిటారుగా ఉంది ఇది? హాయ్. ఫ్యాన్స్ చిన్నపిల్లల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అసలు ఏం చేయలేకపోతున్నా. పైకి వస్తున్నానన్నా, అరిస్తే బాగోదు. పైకి వచ్చి చెప్తా. आप 100 रुपये को भेज दूंगा मैं. एक एक फोटो 100 रुपये को भेज दूंगा आपको. ఏందన్నా చుట్టూ మొక్కలతో పెయింట్ ఇంత ఈ షార్ట్ బాగా వస్తుందండి. గ్యాంగ్ న్యూస్ కూడా చెప్పు మంచిగా. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ టు పవర్ మోటోలాగ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. స్కూటీ వేసుకెళ్ళాడు కానీ ఇక్కడ అంటే కాటేజ్కి వెళ్ళాల్సిన కారు బండి వేసుకెళ్తాడు. నేను దూరం నడిచి వెళ్ళి అక్కడ రూమ్ తీసుకోవాలంటే రూమ్ 100 రూపాయలు తీసుకోండి. మా రైడ్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికే ఎక్కడైనా లంచ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మేమైతే. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ ఉంది కదా, అర్బన్ పార్క్కి వచ్చాం. అర్బన్ పార్క్లో కొంచెంసేపు అలా తిరిగేసి సరదాగా ఎంజాయ్ చేసేసాం. మేము థమ్స్అప్లు ఏంటి ఇంకా థమ్స్అప్ కూల్ డ్రింక్స్ సారీ థమ్స్అప్ అయినా కూల్ డ్రింక్స్ అన్న ఒకటే కదా. కూల్ డ్రింక్స్, సమోసాలు, పకోడీ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. అవన్నీ తెచ్చుకుని ఇంకా అక్కడ తింటాం మొదలెట్టాం. రైడ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా జస్ట్ ఇక్కడ నుంచి ఒక 18 to 20 కిలోమీటర్స్ ఉంది. 20 ఉంటుంది మ్యాక్సిమం. ఇంకంతా ఫారెస్ట్ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ కూడా ఏమి ఉండదు. అంత హైవే కదా, మ్యాక్సిమం ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి తొందరగా వెళ్ళిపోతాం. ఈ సందులో వెళ్తే నేను ఒక రిసార్ట్ చేస్తున్నాను ఇప్పుడే. మళ్ళీ రేపు ఎల్లుండి రావాల్సి వస్తుంది ఇక్కడికి. ఇవాళ మన రైడ్ అయితే ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. అసలు అనుకోలేదు ఇది ఇంత బాగా జరుగుతుంది అయితే నేనైతే అనుకోలేదు అనమాట. అసలు అయితే ఈ రైడ్ ఇద్దరితో వెళ్తుంది, 2-3 వస్తారు అనుకున్న రైడ్ 9 మంది 10 మంది అయినాం చూడు. హైలైట్ అయితే ఫిక్స్. అసలు ఒక్కొక్కరు ఎవరి ముఖం వాళ్ళకి తెలియని కూడా తెలియదు చాలామందికి. జస్ట్ మామూలుగా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాళ్ళం. అసలు ఎంత క్లోజ్ అయ్యామంటే అంత క్లోజ్ అయ్యామన్నమాట ఇవాళ రైడ్లో. ఫస్ట్ బ్రో అనుకుని మంచిగా ఇప్పుడైతే లాస్ట్కి వచ్చేసరికి చేతులు కాళ్ళు వేసుకుని కూర్చున్నదట అంత ఫ్రెండ్స్ అయిపోయాం మేమైతే. చాలా బాగుంది అనమాట. అందరూ ఒక్కలని కదా, అందరూ చాలా క్లోజ్ అయిపోయారు. ఇలాంటి ఇంకెన్నైనా అయ్యాలి రైడ్లు. ఇంత మంచిగా గ్యాంగ్ ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. బైకర్స్కి మంచి గ్యాంగ్ ఉంటే, అందరు ఇలా కలిసిపోయేటట్టుంటే ఇంకేం కావాలి అసలు. మస్తు ఇదే చాలు. అసలు ఒక్కరిద్దరు ఉంటే చాలు అనుకున్నాం. మేము 10 మంది ఒకటేలా ఉన్నాం చూడు. అది హైలైట్ అసలు. అదైతే మీకు కూడా ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే రైడింగ్ మీద ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ అంటే మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అందరం కలిసి రైడ్లు వేద్దాం.
ఇలా కలిసిపోయారంటే ఇంకా బెటర్, మాకు సరదాగా ఉంటుంది. అందరం చాలాసేపు అక్కడ నర్సాపూర్ ఫారెస్ట్లో ఎంతసేపు కూర్చుని అందరం ఎవరేం చేస్తున్నాము అవన్నీ మాట్లాడుకుని అందరం అన్నీ షేర్ చేసుకున్నాం కాబట్టి అందరి మైండ్ సెట్ కలిసిపోయింది అలా. నాకైతే బాగా నచ్చింది రైడ్ అయితే. ఓకే గాయ్స్, సో ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. మరికొన్ని వీకెండ్ రైడ్స్తో మేము ముందుకు వస్తా పక్కా. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ రైడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. ఇలాంటి వీకెండ్ రైడ్స్ చేద్దాం. ఎవరికైనా గ్రూప్ రైడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బైకర్స్కి, వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. అందరం కలిసి రైడ్స్కి వెళ్దాం. ఓకేనా? అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. అండ్ దెన్ రైడ్స్ కోసం నేను మెటీరియల్ 350 వాడతాను. అండ్ రిలేటెడ్ టు దట్ ఇంకేముంది అంతే. సందీప్ అని సబ్స్క్రైబర్ అన్నా మీరు? ద గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ మై ఫ్రెండ్ సందీప్. గ్రేట్ థ్యాంక్ఫుల్ టు సందీప్. ఈ ట్రిప్కి అసలు ఈ ట్రిప్కి రావాలంటే వచ్చినందుకు మెయిన్ రీజన్ వచ్చేసి సందీప్. ఓకే, అంటే మీ ఎవరో వచ్చింది కదా సందీప్? అంటే మీరు తెలియదు కదా, మీరు వచ్చా ఇందులోకి వచ్చాక కదా అందరూ ఫ్రెండ్ నుంచి బ్రదర్స్.